నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. బీజేపీ పార్టీ ఎట్లేదన్నా హిందుత్వానికి సంబంధించి లేదా ఆడవాళ్ళకి సంబంధించి ఎక్కడ ఎలాంటి అధర్మం అన్యాయం జరిగినా ముందు ఉండి పోరాడే పార్టీ ఏదంటే అది బీజేపీ పార్టీ అని చెప్పాలి. బీజేపీ పార్టీకి సంబంధించి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్క లీడర్ వరకు కూడా ఎంత పెద్ద ఎత్తున పోరాటానికి ఎక్కడ వెనుదిరగదు. అలాంటిది ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ మీద రోజుకొక రకంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో లీడర్స్ మీద కూడా పెద్ద ఎత్తునే ఆరోపణలు వస్తున్నాయి. అది ఏ విధంగా? కొన్ని ల్యాండ్ గ్రాబింగ్, మర్డర్లు, హత్యలు ఇలాంటివి కాదు, ఏకంగా అమ్మాయిలు రేపులు, లేకపోతే ఆరోపణలు, అంటే ఈ విధమైన ఆరోపణలు కూడా ఈ మధ్య బయటకు వస్తున్నాయి. అది కూడా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేవైఎం ట్రెజరర్ మీద, ఆయన ఎవరో కాదు, పిఎం సాయి ప్రసాద్ మీద. అసలు ఈ ఆరోపణలన్నీ నిజమేనా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థల్లో ఆయన మీద వచ్చినటువంటి కథనాల ప్రకారం బేస్ చేసుకొని వాళ్ళ టీంని అయితే అప్రోచ్ అయ్యాం, పిఎం సాయి ప్రసాద్ వాళ్ళని. ఒకసారి ఆ టీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? పద్మిని. రైట్, పద్మి గారు, మీరు టీం సాయికి ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? దాదాపు నేను 4-5 ఇయర్స్ నుంచి బీజేపీలో ఉన్నాను. సో అన్న చేసిన యాక్టివిటీస్ మా పార్టీలో అందరు చేస్తున్నారు. కాకపోతే ఇంకా నేను యూత్ కాబట్టి ఇన్స్పైర్ అయ్యి నేను అన్నతోనే ట్రావెల్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు? ఆల్మోస్ట్ యాక్చువల్లీ మా హస్బెండ్కి తను చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ రక్షాబంధన్కి మా అన్నకి రాఖీ కడతా. హీఈస్ ఈక్వల్ టు మై బ్రదర్. అట్లాంటి ఆయన మీద అన్ని మాటలు మాట్లాడడానికి అసలు దానికి ఎట్లా నోరు వచ్చిందో కూడా మేము నిన్నటి నుంచి, అంటే ఆమె విషయం పక్కన పెడితే మీడియా సంస్థలు లేకపోతే జర్నలిస్టులు, రిపోర్టర్లు ఎవరు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడరు. బట్ నిజంగా సాయి ప్రసాద్ అట్లాంటి వ్యక్తేనా? నేనైతే 8 ఇయర్స్ నుంచి చూస్తున్నా. మమ్మల్ని బంగారం లాగా చూసుకుంటాడు. మమ్మల్ని కాకుండా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిండు. ఆ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి, బికాజ్ నేను బీజేపీ లీడర్నే, ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ నేను బీజేపీ స్టేట్. సో నేను పర్సనల్గా వెళ్ళి అంగన్వాడీస్కి వెళ్ళి గర్భిణీ స్త్రీలది లిస్ట్ తీసుకొని వాళ్ళకి మనము న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చిండు అన్న. మళ్ళీ స్కూల్లో అమ్మాయిలకి సైకిల్స్, బండి సంజయ్ గారు ఎంపీ అయి ఉండి తను సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మా సాయన్ననే సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేసినారు. అంత మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసేటైనా ఇట్లాంటివి ఆమె ఎట్లా చెత్త నోరుతో ఎట్లా మాట్లాడిందో నిన్నటి నుంచి మేము ఇదే షాక్లో. అంటే ఈ ఆరోపణల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పర్టికులర్గా? అంటే మరి ఆడవాళ్ళని లోబర్చుకొని ముందే వాళ్ళ యాక్టివిటీస్, కార్యక్రమాలని తెలుసుకుంటాడు, వాళ్ళ దగ్గరికి ముందే వెళ్తాడు, వాళ్ళ వీక్నెస్ని పట్టుకుంటాడు, వాళ్ళని లొంగ తీసుకుంటాడు, గర్భిణీ స్త్రీలు అని కూడా చూడడానికి ఒక రకంగా లేడీస్ మీద ఈ రకంగా ప్రవర్తిస్తాడని చెప్పేసి అని మాట్లాడడం అనేది నిజంగా చాలా జుగుప్సకరంగా ఉంది. మీరు ఏం చెప్తారు అసలు? అంటే మీరు 8 సంవత్సరాల నుంచి ఆయనతోనే ట్రావెల్ అవుతున్నానని చెప్తున్నారు. నేను 1 వర్డ్ ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ప్రూఫ్స్ తోని రమ్మని చెప్పండి. ఫస్ట్ థింగ్ ప్రూఫ్స్ తోని రమ్మని చెప్పండి. ఒకవేళ ప్రూఫ్స్ గిట్లా మా అన్నవైతే ప్రూఫ్స్ అస్సలు ఉండవు. 101% నేను నమ్ముతాను, నాకు నమ్మకం ఉంది. అగర్ వాళ్ళు ప్రూఫ్స్తో వచ్చినారంటే అప్పుడు మాట్లాడదాము, లేకుంటే మాత్రం చెప్పుతోనే కొడుతుందాన్ని. అంటే ఆమె దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి, మీరు కామెంట్లు పెట్టుకోండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం కూడా జరిగింది. మరి ఏం చెప్తారు? ప్రూఫ్స్ ఉన్నాయి అనడము మేడం, ఇప్పుడు మేము కూడా చెప్తాము ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. కానీ ప్రూఫ్స్ ఎట్లా రియాలిటీలో ఉండాలి, అది నేను అసలు నమ్మను. అసలు మా అన్న అట్లాంటి ఉద్దేశం ఉంటే ఆ గర్భిణీ స్త్రీలని ఇది చేసినాడు, ఆ లేడీస్ని అట్లా చేసినాడు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, ఇవన్నీ అంటున్నారు కదా. వాళ్ళు అట్లా అనేటప్పటికీ మా అన్నేమో ఇక్కడ మల్కాజ్గిరిలో కానివ్వండి, ఆల్ ఓవర్ తెలంగాణలో తను చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అది డైజెస్ట్ కాకనే ఒక బీసీ లీడర్ని ఇప్పుడు కూడా ఎదగనియొద్దు అంతే. ఆ బీసీ లీడర్స్ అంతా కార్యకర్తల్లాగానే ఉండాలి. మేము లీడర్లు కావద్దు, ఎదగొద్దు, అసలు పార్టీలో బీసీ నాయకులే ఉండొద్దు. అట్లా ఇది కూడా ఆమె, అంటే దీని వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? వాస్తవమే మేడం. ఎందుకంటే మా అన్న ప్రతి ఏ ప్రోగ్రామ్ చేసినా ఏది చేసినా దానికి వెనక ఇట్లా కౌంటర్. ఎందుకు మన మల్కాజ్గిరి లక్ష్మీ గార్డెన్స్లో న్యూట్రిషన్ కిట్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తుంటే ఆ టైంలో కూడా గేట్స్కి లాక్స్ వేసేసి లోపలేమో న్యూట్రిషన్ కిట్స్ స్టేజ్ అంతా వేసి ఉంటే బయట ఏమో ప్రెగ్నెంట్ లేడీస్ బయట మొత్తం గేట్స్ క్లోజ్ చేసేసినారు గార్డెన్ది. బయట ప్రెగ్నెంట్ లేడీస్ అంతా బయట కూర్చొని ఉన్నారు. మరి అంటే ఎవరి మీద మీకు అనుమానం ఉందా? వాళ్ళ పేరైనా చెప్పగలుగుతారా? పోనీ పేర్లు మాత్రం మనం తీయలేం మేడం.
కాకపోతే మాత్రము ఇక ఒక బీసీ లీడర్ని మాత్రం వీళ్ళు ఎదగనియ్యరు అంతే. ఏదో ఇక సెల్ఫ్ ఏవేవో పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఒక నాయకుడు ఎదుగుతున్నాడు, మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇప్పుడు మంచి మంచిగా పనులు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రూఫ్లు బయట పెడితే ఏం చేస్తారు మేడం? ప్రూఫ్లు ఏమైనా బయట పెడితే ఏం చేస్తారు? అంత సీనే లేదు. నేను చెప్తున్నా కదా 101% ప్రూఫ్లు ఏమి ఉండవు, ప్రూఫ్లు ఉండవు, ఏది ఉండదు. ఏంటంటే ఇక అది వేస్ట్ ముఖంది. అది ఎట్లా అంటే నించోని బర్రె లెక్క ఉర్రడం తప్పించి ఏమీ చేయలేదు ఆమె. నేను చెప్తున్నా కదా, అక్కడ ప్రూఫ్స్ ఏముంటాయి మేడం? అన్నీ ప్రోగ్రామ్స్ చేస్తుండు, అంత మంచిగా ఇది చేస్తుండు, ప్రూఫ్స్ ఏడుంటాయి? తీమాను ఆ ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడుతుంది కదా. దాని చరిత్రనే ఎట్లుంది? వీళ్ళని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇల్లులు కొంటుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. దాని చరిత్ర ఎట్లుంది? దాన్ని ఫస్ట్ చూసుకున్నాక మంది మీద పడాలి. దాన్ని చక్కగా లేనప్పుడు మంది మీదే పడుతుంది. దాంతో కూడా ఎవడో ఏపిస్తున్నాడు, ఎవరో ఏపిస్తున్నారు. ఎందుకంటే ఎదగొద్దు వీళ్ళు కిందనే ఉండాలి, అందరికి సలాంలో కొట్టుకుంటా కిందనే ఉండాలి. ఎదుగుతుంటే ఇట్లాంటివి చేస్తుంటారు. రైట్, చూసారు కదా టీం పిఎం సాయి ప్రసాద్ వాళ్ళ టీంతో మనం మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఇవన్నీ ఒక ఎవరో వ్యక్తి వెనకాలండి నడిపిస్తున్నారు అని చెప్తున్నారు. ఎక్కడా కూడా అంటే దీని మీద ఎలాంటి ఆధారాలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా బయట పెట్టాలని చెప్పేసి వీళ్ళ టీంకి సంబంధించి అంటే పిఎం సాయి టీంకి సంబంధించి కూడా ఆ టీం మెంబర్స్ చెప్తున్నారు. రైట్, మరి చూడాలంటే ఎలాంటి ఆధారాలు ఈ కేసుకి సంబంధించి ముందు బయటపడతాయో చూద్దాం. థ్యాంక్ యూ.